వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. సో మనం అర్థమెటిక్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చక్రవడ్డీలు, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఆల్రెడీ మనం బార్ వడ్డీ అనే టాపిక్ని డిస్కస్ చేసినాం. సో దాన్ని బేస్ చేసుకొని దాని కనుక మనం ప్రిపేర్ అయినట్టయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ముఖ్యంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ అయినా కానీ, బార్ వడ్డీ అనే టాపిక్ సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కానీ శాతాల మీద డిపెండ్ అయ్యేటువంటి టాపిక్స్ ఇవి. సో మనం శాతాలు కనుక పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉన్నట్టయితే ఈ రెండు టాపిక్స్ చాలా ఈజీ. టోటల్గా శాతాలు, బార్ వడ్డీ, చక్రవడ్డీ, ప్రాఫిట్ అండ్ లాస్, ఈ 4 టాపిక్స్ అనేవి పర్సంటేజెస్, శాతాలు అనే బేస్ మీద మనం టాపిక్ని సాల్వ్ చేస్తాం. ఇందులో ఫార్ములాస్ ఉంటాయి, కానీ ఆ ఫార్ములాస్ని యూజ్ చేయకుండా మనం ప్రాబ్లమ్స్ని చేయొచ్చు శాతాలు నేర్చుకున్నట్టయితే. సో రైట్, ఇప్పుడు మనం ఇందులో ఉండేటువంటి ఫార్ములాస్ ఏంటి, అసలు చక్రవడ్డీ అంటే ఏంటి, బారు వడ్డీ అంటే ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేసి సో మనం దీంట్లో ఉన్నటువంటి ఫార్ములాస్ని డిస్కస్ చేద్దాం. సో టాపిక్ నేమ్ చక్రవడ్డీ. చక్రవడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఏందట? కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో పర్టికులర్గా ఎస్ఐ కానీ చూసినట్టయితే ఒక 3 to 4 మార్క్స్ వస్తూ ఉన్నాయి. చిన్న టాపిక్ అయినా కానీ ఎక్కువ మార్కులు వస్తూ ఉన్నాయి ఇక్కడ నుంచే. అదే పీసీకి అయితే మోస్ట్లీ 1 to 2 మార్క్స్ అయితే వస్తున్నాయి. 1 మార్క్ అయితే కంపల్సరీ వస్తుంది, 2 మార్క్స్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఇక్కడ నుంచి మార్క్ ఇచ్చాడంటే పేపరు కొంచెం డెప్త్గానే ఉన్నట్టు. ఎక్కువ మార్కులు కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి పెంచినట్టంటే ఎగ్జామ్ పేపర్లో ఖచ్చితంగా పేపర్ డెప్త్ ఇచ్చినట్టే. కాబట్టి దీని మీద కొంచెం ఫోకస్ పెట్టండి ఎక్కువ మార్కులు రావాలి అంటే. రైట్. సో చక్రవడ్డీ, బారు వడ్డీ, బేసిక్గా మనం చెప్పుకునే సింపుల్ వర్డ్ ఏంటంటే బారు వడ్డీ అనే దాన్ని సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తాం. బారు వడ్డీ అనే దానిని సంవత్సరానికి ఒకసారి మాత్రమే లెక్కిస్తాం. వడ్డీలో మార్పు లేని దాన్ని బారు వడ్డీ అని అంటాం. వడ్డీలో మార్పు లేని దాన్ని బారు వడ్డీ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ ఒక 1000 రూపీస్ మన ఇచ్చినటువంటి కొంత డబ్బుల మీద, అమౌంట్ మీద, అసలు మీద ఫస్ట్ ఇయర్ ఎంత అయితే ఫస్ట్ ఇయర్ ఒక 1000 రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చింది అనుకుందాం. సెకండ్ ఇయర్ కూడా 1000 రూపాయలే వడ్డీ వస్తుంది. థర్డ్ ఇయర్ కూడా 1000 రూపాయలే వడ్డీ వస్తుంది. ఫోర్త్ ఇయర్ అయినా కానీ 1000 రూపాయలే వడ్డీ వస్తుంది. ఇలా వడ్డీలో మార్పు లేనటువంటి దాన్ని బారు వడ్డీ అని అంటున్నాం. చక్రవడ్డీ అంటే ఏంటంటే వడ్డీలో మార్పు ఉండేదాన్ని చక్రవడ్డీ అని అంటాం. చక్రవడ్డీని సాధారణంగా సంవత్సరానికి లెక్కించవచ్చు, 6 నెలలకు లెక్కించవచ్చు, 3 నెలలకు లెక్కించవచ్చు, 1 నెలకు లెక్కించవచ్చు, 1 రోజుకు కూడా లెక్కించవచ్చు. చక్రవడ్డీ లెక్కించేటువంటి పద్ధతులు ఈ విధంగా ఉంటాయి. కానీ బారు వడ్డీ మాత్రం ఖచ్చితంగా సంవత్సరానికే లెక్కించాలి. దానికి సెకండ్ ఆప్షన్ లేదు. ఇక 6 నెలలకు లెక్కించడాలు, 3 నెలలకు లెక్కించడాలు లాంటివి ఉండవు. ఖచ్చితంగా సంవత్సరానికి లెక్కించే దానిని బారు వడ్డీ అని అంటున్నాం. చక్రవడ్డీ అనే దాన్ని సంవత్సరానికి కావచ్చు, 6 నెలలకు కావచ్చు, 3 నెలలకు కావచ్చు, లేదా నెలకు కావచ్చు, లేదా రోజుకు కానీ లెక్కించవచ్చు, 1 రోజుకు కూడా లెక్కించవచ్చు. సో వడ్డీలో మార్పు లేని దాన్ని బారు వడ్డీ అంటున్నాం. వడ్డీలో మార్పు ఉండే దానిని చక్రవడ్డీ అంటున్నాం. వడ్డీలో ఎలా మార్పు ఉంటుంది అని అంటే అసలుకి మొదటి సంవత్సరం వచ్చినటువంటి వడ్డీని కలుపుతాం. అప్పుడు మొదటి సంవత్సరం వచ్చిన వడ్డీని కలపడం వల్ల ఈ వడ్డీ మీదగా వడ్డీ వస్తుంది కదా. సెకండ్ ఇయర్లో అసలు మీద వడ్డీ వస్తుంది, మొదటి సంవత్సరం వచ్చిన వడ్డీ మీద కూడా వడ్డీ వస్తుంది. ఇలా వడ్డీ మీద వడ్డీ రావడం వల్ల వడ్డీలో మార్పు ఉంటుంది. దానినే మనం చక్రవడ్డీ అని అంటున్నాం. సో కాబట్టి చక్రవడ్డీని సాధారణంగా సంవత్సరానికి లెక్కించవచ్చు, 3 నెలలు 6 నెలలకు లెక్కించవచ్చు, 3 నెలలకు లెక్కించవచ్చు, నెలకు లెక్కించవచ్చు, లేదా రోజుకు లెక్కించవచ్చు. సంవత్సరానికి లెక్కిస్తే ఎలా? సంవత్సరానికి లెక్కించిన ఒక సంవత్సరానికి లెక్కించినప్పుడు చక్రవడ్డీని కనుక్కునేటువంటి ఫార్ములా ఏంటి అంటే A = P of 1 + R/100 whole to the power n. ఇది ఫార్ములా. A = P of 1 + R/100 whole to the power n. ఇక్కడ మనం బారు వడ్డీలో నేర్చుకున్నటువంటి పదాల గురించి మళ్ళీ ఒకసారి చక్రవడ్డీలో చూద్దాం. ఇక్కడ A మీన్స్ మొత్తము. ఏ అంటే ఏం చెప్తుంది? మొత్తము, అమౌంట్. మరి P మీన్స్ అసలు, ప్రిన్సిపల్.
మరి ఆర్ మీన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటు శాతాలలో ఉంటుంది కదా, వడ్డీ రేటు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మరి ఎన్ అంటే కాలం, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆ టైం. సో ఇది కాలాన్ని తెలియజేస్తుంది అన్నమాట ఎన్ అనేది. ఇది మనం నేర్చుకునేటువంటి ఫార్ములా. ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ 1+r/100 హోల్ టు ది పవర్ n. చక్రవడ్డీని కనుక్కోవడానికి ఒక సంవత్సరానికి లెక్కించేటువంటి పద్ధతిలో ఇది ఫార్ములాగా మనం చెప్పుకుంటున్నాం. మరి అదే 6 నెలలకు లెక్కిస్తే ఎలా ఉంటుందో చూద్దాం. 6 నెలలకు లెక్కించినప్పుడు 6 నెలలకు లెక్కించినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ 1+r/2/100 హోల్ టు ది పవర్ 2n. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ r/2 అని రాస్తున్నాం, ఇక్కడ n అనే దాన్ని × 2 అని రాస్తున్నాం, ఇక్కడ /2 రాస్తున్నాం, ఇక్కడ × 2 రాస్తున్నాం. ఎందుకు /2 రాస్తున్నాం అనేది మనం ఒకటి గుర్తుపెట్టుకుంటే, ఇక్కడ ఇచ్చినటువంటి వడ్డీ రేటు ఏదైతే ఉంటుందో అది సంవత్సరానికి సంబంధించినటువంటి వడ్డీ రేటు. ఇచ్చినటువంటి వడ్డీ రేటు సంవత్సరాన్ని తెలియజేసేటువంటి వడ్డీ రేటు. మరి ఇక్కడ 6 నెలల్లో అంటే సంవత్సరంలో 6 నెలలు అనేవి సగం నెలలు కాబట్టి, సంవత్సరంలో 6 నెలలు అనేవి 2 ఉంటాయి కాబట్టి /2 రాస్తున్నాం. నెక్స్ట్ 3 నెలలకు లెక్కించే పద్ధతి ఎలా ఉంటుందో చూద్దాం. సో మీరు గెట్ చేయొచ్చు ఆల్రెడీ. ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ 1+r/4/100 హోల్ టు ది పవర్ 4n. ఇక్కడ /4 అనేది రాసినాం. ఒక సంవత్సరంలో 3 నెలలు అనేవి 4 ఉంటాయి. 4 భాగాలుగా మనం 3 నెలల్ని డివైడ్ చేయొచ్చు ఒక సంవత్సరాన్ని. కాబట్టి ఇక్కడ ఒక సంవత్సరంలో 3 నెలలు అనేవి 4 ఉంటాయి కాబట్టి /4 అనే విధంగా గుర్తుపెట్టుకోండి. ఇది మనం నేర్చుకునేటువంటి ఫార్ములాస్. మరి చక్రవడ్డీని లెక్కించే విధానం వేరు వడ్డీ రేట్లు ఇచ్చినప్పుడు కూడా ఉంటుంది కౌంట్ అనేది. మరి వేరు వడ్డీ రేట్లు ఇచ్చినప్పుడు ఏ విధంగా గుర్తిస్తున్నాం? వేరు వడ్డీ రేట్లు ఇచ్చినప్పుడు లెక్కించే పద్ధతి. లెక్కించే పద్ధతి ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ 1+r/100 r1/100 1+r2/100 1+r3/100 ఈ విధంగా అండ్ సో ఆన్ లెక్కించవచ్చు. ఇక్కడ r1 r2 r3 అనేవి డిఫరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. r1 r2 r3 ఏం తెలియజేస్తున్నాయి? వేరు వడ్డీ రేట్లను తెలియజేస్తున్నటువంటి పద్ధతి. అంటే వడ్డీ రేట్లు వేరుగా ఇచ్చినప్పుడు ఈ విధంగా మనం ఫార్ములాస్ తీసుకొని గుర్తించవచ్చు. ఇవి మనం చక్రవడ్డీలలో నేర్చుకునేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అని చెప్పుకోవచ్చు. ఫార్ములాస్ యూజ్ చేస్తూ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు, వితౌట్ ఫార్ములాస్ కూడా ప్రాబ్లమ్స్ చేయొచ్చు, లేదా శాతాలని బేస్ చేసుకొని డైరెక్ట్గా షార్ట్కట్స్ ద్వారా కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. సో మరి ఏ విధంగా చేద్దాం అనేది మనం ఒక ప్రాబ్లం చూద్దాం. రైట్, ఇప్పుడు ఒక ప్రాబ్లం రాయండి దీని నుంచి. సో ఫస్ట్ క్వశ్చన్, 20,000 రూపాయలను 3 సంవత్సరాల కాలం పాటు ప్రతి సంవత్సరం 10% వడ్డీ రేటు లెక్కించే విధంగా చక్రవడ్డీకి అప్పుగా ఇచ్చిన వచ్చే మొత్తము ఎంత? ఏమంటాడు? అసలు 20,000 రూపాయలను వడ్డీ రేటు 10% వడ్డీ రేటుతో కాలం 2 సంవత్సరాలలో వచ్చే మొత్తము ఎంత అని అడిగిండు. రూపాయలను 10% వడ్డీ రేటుతో ప్రతి సంవత్సరం వడ్డీ లెక్కించే పద్ధతిలో, ఇక్కడ ఏమంటాడు? ప్రతి సంవత్సరం వడ్డీ లెక్కించే పద్ధతిలో ప్రతి సంవత్సరం వడ్డీ లెక్కించిన
ఇక్కడ ప్రతి సంవత్సరము అనే వర్డ్ ఏదైతే ఉంటుందో ఎవ్రీ ఇయర్ అని ఇస్తూ ఉంటాడు. ప్రతి సంవత్సరం వర్డ్ ఏదైతే ఉందో అది చక్రవడ్డీని తెలియజేస్తున్నటువంటి విధానం. నువ్వు బారువడ్డీ అనే టాపిక్లో చూసినా, చక్రవడ్డీ అనే టాపిక్లో చూసినా పర్టికులర్గా బారువడ్డీ చక్రవడ్డీ అని మెన్షన్ చేయకుండా ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంకో ప్రాబ్లంలో మనం చూద్దాం మళ్ళీ. సో 20,000 రూపాయలను 10% వడ్డీ రేటుతో 2 సంవత్సరాల కాలం పాటు అప్పుగా ఇచ్చిన వచ్చే మొత్తం ఎంత చక్రవడ్డీ ప్రకారం? వడ్డీ నెల లెక్కిస్తాడు, ప్రతి సంవత్సరం వడ్డీ లెక్కిస్తాడు. చూద్దాం మరి. సంవత్సరానికి ప్రతి సంవత్సరం వడ్డీ లెక్కించినప్పుడు చక్రవడ్డీ కనుక్కునేటి ఫార్ములా ఏంటి? A = P of 1 + R/100 all to the power n. మరి ఈ ఫార్ములా ప్రతిక్షేపిస్తే మొత్తము A = P అసలు ఎంత? 20,000 ఇంటూ 1 + R మీన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% బై 100 all to the power n. n మీన్స్ 2 years. సో దాన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ 0 0 క్యాన్సిల్, లేదా క్రాస్ మల్టిప్లై చేయని అట్లనే ఉంచి క్యాన్సిల్ చేయకుండా 100 ఇంటూ 100 ప్లస్ 10 110. సో 20,000 ఇంటూ 110 బై 100 ఉంటుంది కదా, హోల్ స్క్వేర్. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ ఒకసారి 100 ఇంటూ 100 100 ఇంటూ 1 100 ప్లస్ 10 పైన ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ చేస్తాం 110/100 హోల్ స్క్వేర్. సో ఇక్కడ మళ్ళొక్క స్టెప్ తీసుకుందాం. దీన్ని 20,000 ఇంటూ ఇక్కడ 110/100 స్క్వేర్ అని ఉంది. అంటే స్క్వేర్ మీన్స్ ఘాతం ఏం తెలియజేస్తుంది? ఈ భూమి అనే దానిని బేస్ని ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలో తెలియజేస్తుంది పవర్ అనేది. ఇది మనం బేసిక్ నాలెడ్జ్లో నేర్చుకున్నాం. కాబట్టి 110/100 స్క్వేర్ మీన్స్ 110/100 ఇంటూ 110/100. ఇస్ అ క్లియర్? సో దెన్ ఇక్కడ 4 zeros 4 zeros క్యాన్సిల్. సో మల్టిప్లై చేస్తే ఇక్కడ 110 ఇంటూ 110 ఇంటూ 2. సో దీన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 11 ఇంటూ 11 121 పక్కన 2 zeros రాసేసినాం. ఇది మల్టిప్లికేషన్. సో అగైన్ మల్టిప్లై చేస్తే 2 1 2 2 1 2 2 2 4 2 1 2 పక్కన 2 zeros. దిస్ ఈజ్ ద అమౌంట్. మొత్తము 24,200. ఇది మనం ఫార్ములా ద్వారా ప్రాబ్లమ్ని కంప్లీట్గా సాల్వ్ చేసేటువంటి విధానం. వితౌట్ ఫార్ములా వద్దేమొద్దు, నాకు ప్రాబ్లం ఈజీగా చేయాలి, నీ ఫార్ములాలు గుర్తుపెట్టుకోను అంటే ఈ విధంగా చేయొచ్చు. అసలెంత? 20,000 రూపాయలు ఇంటూ వడ్డీ రేటు ఏదైతే ఇచ్చాడో ఇక్కడ సంవత్సరానికి లెక్కించమన్నాడు. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇక్కడ వడ్డీ రేటు 10% అంటాడు. ఏదైతే వడ్డీ రేటు ఇచ్చాడో దాన్ని 100కి కలిపి రాయండి. ఎందుకు 100కి రాయాలి అంటే ఇక్కడ మనం శాతము అంటే 100తో గుర్తిస్తాం కాబట్టి, 100కు లెక్కించే దాన్ని శాతం అంటాం కాబట్టి, ఇక్కడ శాతాలలో తెలియజేసిన కాబట్టి ఎంత అయితే వడ్డీ ఇస్తారో అంతని కలపాలి. వడ్డీ అంటే ఎక్స్ట్రా వచ్చేదే కదా, అసలు మీద వచ్చి పైన వచ్చేదే కదా. ఇక్కడ అసలు 100% సమానం, వడ్డీ రేటు 10%, కలిపితే మొత్తం 110%. 110/100. క్లియర్? 110/100 ఎంత ఇస్తే అంత కలపండి. 20 ఇస్తే 20 కలపండి, 30 ఇస్తే 30 కలపండి, 40 ఇస్తే 40 కలపండి. మరి ఎంతకాలం అన్నాడు? 2 సంవత్సరాల కాలం అన్నాడు కాబట్టి దీన్ని 2 సార్లు మల్టిప్లై చేయండి. 110/100. ఇలా ఎన్ని సంవత్సరాలు ఇస్తే అన్ని సార్లు మల్టిప్లై చేయాలి. ఇచ్చిన వడ్డీ రేట్ని కలపాలి, ఎంత కాలం ఇస్తే అన్ని సార్లు మల్టిప్లై చేయాలి. ఇక్కడ 3 సంవత్సరాలు ఇస్తే 3 సార్లు మల్టిప్లై చేయాలి, 4 సంవత్సరాలు ఇస్తే 4 సార్లు మల్టిప్లై చేయాలి, 5 సంవత్సరాలు ఇస్తే 5 సార్లు మల్టిప్లై చేయాలి. ఇంకా ఫార్ములా అవసరం లేదు, అయిపోయింది స్టెప్. సో ఇప్పుడు ఏంటిగా 4 zeros 4 zeros క్యాన్సిల్. దేర్ ఫోర్ 11 11లో 121 ఇంటూ 2 242 పక్కన 2 zeros. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది అమౌంట్ 24,200. చూసినావా? వితౌట్ ఫార్ములా మనం ప్రాబ్లం సాల్వ్ చేసినాం. ఇంకొక షార్ట్ కట్, ఇంకా బెటర్ చాయిస్ అంటే మనకిచ్చేటువంటి ప్రాబ్లం ఇలా ఈజీగా 10%, 2 సంవత్సరాలు అని ఇలా ఇస్తే బాగానే ఉంటుంది. కానీ ప్రాబ్లమ్స్ అనేవి డెప్త్గా డిఫికల్ట్గా ఇస్తాడు. ఇలా ఈజీ వేలో ఈజీ మోడ్లో ప్రాబ్లమ్స్ ఇవ్వట్లేదు. ఇస్తే అందరూ సాల్వ్ చేస్తారు ఈ విధంగా ప్రాబ్లం ఇస్తే. కానీ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఇచ్చే ఎగ్జామ్స్ అన్నీ కూడా డిఫికల్ట్గా ఉంటున్నాయి. ఆర్ఎస్ అగర్వాల్ స్టాండర్డ్ ఏదైతే ఉందో అంతకు మించినటువంటి స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. మీరు ఒకసారి ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ చూడవచ్చు. ఇప్పుడు మనం దీని తర్వాత చెప్పుకుందాం. ఈ బేసిక్ కంప్లీట్ అయిన తర్వాత
సో మినిమం ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. మ్యాక్సిమం ఎంత దూరమైనా పోవచ్చు, మనం ఎన్ని బుక్స్ అయినా ప్రిపేర్ కావచ్చు స్టాండర్డ్ బుక్స్ తీసుకొని. సో ఇక్కడ చూద్దాం మరి షార్ట్ కట్ ఎలా ఉంటుంది అంటే 20,000 రూపీస్. అసలు ఎంత అండి? 20,000 రూపీస్. ఎంత శాతం వడ్డీ రేట్ అన్నాడు? 10% వడ్డీ రేట్ అన్నాడు. అంటే దీనిలో 10% వడ్డీ వస్తుంది వాడికి. ఈ 20,000 మీద 10% వడ్డీ వస్తుంది. అంటే 20,000 మీద 10% అంటే ఎంత? ఆల్రెడీ మనం శాతాల్లో చూసినాం, మళ్ళొక్కసారి చూద్దాం. 20,000లో 10% అంటే ఇంటూ 10 అనేక శాతం రాస్తావుగా నువ్వు. అంటే ఇక్కడ శాతానికి 2 సున్నాలు క్యాన్సిల్. అంటే ఎంత వచ్చింది? 200 ఇంటూ 10 2,000. అంటే ఇక్కడ ఎంత వచ్చింది వడ్డీ? 2,000 వడ్డీ వచ్చింది. ఇది ఎప్పటిది? ఫస్ట్ ఇయర్. ఇది ఎప్పటిదండి? ఫస్ట్ ఇయర్. మరి మొత్తం ఎంత కాలం? 2 years. అంటే ఇప్పుడు మనం సెకండ్ ఇయర్ కూడా కౌంట్ చేయాలి కదా మరి వడ్డీని. సెకండ్ ఇయర్ కూడా కౌంట్ చేయాలి వడ్డీని. మరి సెకండ్ ఇయర్ ఏ విధంగా కౌంట్ చేస్తున్నాం? ఈ 20,000 మీద మళ్ళా సెకండ్ ఇయర్లో 2,000 వడ్డీ వస్తుంది కదా. ఫస్ట్ ఇయర్లో 2,000 వచ్చింది, రెండో సంవత్సరంలో కూడా 2,000 వడ్డీ వస్తుంది. 2,000 వడ్డీ వచ్చింది. మరి మొదటి సంవత్సరం వచ్చిన వడ్డీ మీద కూడా వడ్డీ రావడాన్నే చక్రవడ్డీ అంటున్నాం మనం. మరి మొదటి సంవత్సరం వచ్చిన 2,000 మీద కూడా వడ్డీ రావాలి కదా రెండో సంవత్సరంలో. మరి 2,000లో 20% అంటే 10% అంటే ఎంత? 2,000 10% అంటే ఇంటూ 10%. ఇంకో శాతానికి 2 zeros క్యాన్సల్. అంటే ఎంత వచ్చింది? 20 ఇంటూ 10 200. ఇది సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్. ఇది సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్. మొత్తము కలిపితే వడ్డీ అసలు కలిపితే మొత్తం. సో ఇక్కడ 2,000 ప్లస్ 2,000 4,000, 4,000 ప్లస్ 200 4,200. అసలు ఎంత? 20,000. అంటే టోటల్గా 20,000 ప్లస్ వడ్డీ 4,200 కలిపితే 24,200. సో వెరీ ఈజీ ప్రాబ్లం. ఇక్కడ ఒక విలువలో శాతం విలువ కనుక్కోవటం అనేది వెరీ బేసిక్ స్టాండర్డ్. మనం శాతాల పరంగా చూస్తే ఇంకా నాకు ఈ స్టాండర్డ్ రాదు అంటే నువ్వు ప్రాబ్లమ్స్ నేర్చుకోవడం వేస్ట్ అని నేను అంట. సో మనం ప్రాక్టీస్ చేయాలి. శాతాల్లో పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే చిన్న చిన్న విలువలు ఇలాంటి బేసిక్ విలువలు అన్నీ కూడా ప్రాక్టీస్ చేసినప్పుడు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఎటువంటి ప్రాక్టీస్ లేకుండా నాకు రావట్లేదు, నేను చేయలేకపోతున్నా అనేది మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవటం, మిమ్మల్ని మీరు డిస్కరేజ్ చేసుకోవటం అంటారు దాన్ని. కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ అయినా మనం సాధించడం అనేది చాలా ఈజీగా ఉంటుంది.